చేసేంత వరకు పోరాడదాం, న్యాయం చేసే వరకు. అక్కడ ఉన్నాడు. అన్నాగనే ఇటు మండపడు అని ఇటు తిరుగు మండపం మనోడే ఇటు తిరుగుతాం కదా.
ఆక్రమణల్ని ఆపాలని, మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, పేదల పరిపాలన, మరి రేవంత్ రెడ్డి మా భూముల్ని రక్షించాలి. ఓ ఇంటికి పెద్ద తండ్రి, మా రాష్ట్రానికి కూడా పెద్ద రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా మా భూములకు రక్షణ కావాలి. ఎందుకంటే బతుకోలే మొయండి పాయ మొండి మాను బతుకోలే మొయండి పాయ మొండి మాను బతుకోలే. రేవంత్ రెడ్డి గారు మన బాధ చూడాలి. లియోనియో బాధితుల ఎంపీ గారు ఇలా ఏ విధంగా భూ కబ్జాలకు లియోనియో రిసార్ట్ ని వేదిక చేసుకుని ఇలా శంషాబాద్ లో వేలాది కోట్ల భూములపై కన్నేసిర్రు. మా భూములు మాకే కావాలి. ఆ రోజు తెలంగాణలో కూడా భూమి కోసమే పోరాటం జరిగింది, భుక్తి కోసం పోరాటం జరిగింది, నీళ్ల కోసం పోరాటం జరిగింది, నిధుల కోసం పోరాటం జరిగింది. మళ్ళీ ఇలా కొంతమంది చేతుల్లో తెలంగాణ రాష్ట్రం ఆగం కావద్దని అందరూ ఒకసారి చేతులు లేపాలి. అందరూ న్యాయం చేయాలి. లియోనియా బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. లియోనియా బాధితులకు వెంటనే భూ బాధితులంతా కలిసి దండే గట్టిండ్రో నేస్తమారా. భూ బాధితులంతా కలిసి దండే గట్టిండ్రో మా భూముల రక్షణకై పోరే చేసిండ్రో. మా భూముల రక్షణకై పోరే చేసిండ్రో. అక్రమాకుల కుండెలు వదిలిపోవాలి. రక అంటారుగా, మనం మార్గం పొద్దున్నే పనులకు పోతున్నాం, ఆడ పైస పెట్టి ఈడ పైస పెట్టి కింద జాగొండివి, గా జాగా ఇప్పుడు ఆడ ఉందో తెలకపోయా. అట్నే అనుకోమా అక్క పాడతారా? ఏమిటి మన బతుకు అక్కల్లారో అక్కల్లారా, ఎట్లయితే తీరును అక్కల్లారో అక్కల్లారా. ఏమిటి మన బతుకు అక్కల్లారో అక్కల్లారా, ఎట్లయితే తీరును అక్కల్లారో అక్కల్లారా. ఏమిటి మన బతుకు అక్కల్లారో అక్కల్లారా, ఎట్లయితే తీరును అక్కల్లారో అక్కల్లారా. ఏమిటి మన బతుకు అక్కల్లారో అక్కల్లారా, ఎట్లయితే తీరును అక్కల్లారో అక్కల్లారా. కోడి కూసిందంటే తెల్లవారిందంటే, కోడి కూసిందంటే తెల్లవారిందంటే, కోడి కూసిందంటే తెల్లవారిందంటే, కోడి కూసిందంటే తెల్లవారిందంటే. ఇంటి పని వంట పని చకచకా చేసేసి, ఇంటి పని వంటి పని చకచకా చేసేసి, ఇంటి పని వంటి పని చకచకా చేసేసి, ఇంటి పని వంటి పని చకచకా చేసేసి. కూలికెళ్ళాలని అక్కల్లారో అక్కల్లారా, మీరు కొనుక్కునే మరి సారే అక్కల్లారో అక్కల్లారా. ఏమిటి మన బతుకు అక్కల్లారో అక్కల్లారా, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర గారు, మిమ్మల్ని మేము కోరాము, మీరు మాకు వచ్చి సంఘీభావం చెప్తారా, మీ బంధు మిత్రులు ఎప్పుడురా, లేదా ఒక అర్ధ గంటల నీ ఇంటికి ముట్టడిస్తా. ఇప్పుడు ఇదే అందరినీ తీసుకొని నీ ఇంటికి ముట్టడిస్తా అని చెప్పేసి కోరుతా ఉంటారా? రాజేంద్ర అంటే పిలిచే పక్క వ్యక్తి, మరి నీ ఇంటికి వచ్చి నీకు వ్యక్తి ముట్టడిస్తామన్నా, లేదా మా ప్రజల దగ్గరకు వచ్చి నువ్వు మా పార్లమెంట్ సభ్యులు కాబట్టి మాకు సంఘీభావం తెలిపి మాకు న్యాయం చేయమని చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తాం. తీసుకోండి. ఇంటి ముట్టడిస్తా పార్లమెంట్ మెంబరు మాకు ఏడా న్యాయం చేయడా? జర 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 మెరుగురు మెరు జర కన 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 నిప్పులు రోగల రథ కాళ్ళపై రథము గుండెలు తెల్చిన
పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది రైతులు వందా ఒక్కటయ్యరా బాధితులను తరిమి కొట్టరా కండు గట్టి కన్నెర్ర చేజరా కౌలు బిడ్డలే కథము దొంగరా బాధితులు ఒక్కటయ్యరా అందరూ కలిసి దండు గట్టరా కన్నురిగ కన్నెర్ర చేజరా కౌలు బిడ్డలే కథము దొంగరా మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది పచ్చని ఆకుల నడుమ పంట కుంగివయ్యో మా కడుపుల వెతుకువయ్యా పచ్చని ఆకుల నడుమ పంట కుంగివయ్యో మా కడుపుల వెతుకువయ్యా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతవురల్లో మా అన్నాలే అన్నా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నా నీ పేరు ఎండుతున్నా మా పేరు నింపాలని నీ పేరు ఎండుతున్నా మా పేరు నింపాలని కొండాల బండలతోటి కొలువై ఉన్నట్టు బండలతోటి కొలువై ఉన్నట్టు బంగారు బతుకులు మార్చి మాగాని రిసార్టు తర్వాత అది చేంజ్ అయింది, మేనేజ్మెంట్ చేంజ్ అయ్యి రంజిత్ రెడ్డి అందులో ప్రవేశించడం జరిగింది. ఆయన ప్రవేశించిన తర్వాత ఆయన కొనుగోలు బ్యాంకు ద్వారా కొనుగోలు చేసినవి కేవలం బిల్డింగులే. ఆయన కేవలం పార్కింగ్ ప్లేస్ కూడా ఉండదు. కానీ అక్కడ ఉన్నటువంటి 300 ప్లాట్లు, ఒక్కొక్క ప్లాటు 1000 గజాల చొప్పున ఉంటుంది. రైతులు అందులోకి వెళ్ళడానికి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లను మూసివేసి గేట్లు పెట్టడం, ప్లాట్లను బెదిరించి ప్లాట్లను గుంజుకొని మరి ప్లాట్ల పైన గేట్లు పెట్టి ప్లాట్లను కూడా మరి రోడ్లు రాకుండా రోడ్లను కూడా చెడగొట్టడం సందర్భంగా అనేక దఫాలుగా కలెక్టర్ గారికి ఇద్దరు మరి మున్సిపల్ కార్పొరేషన్కి ఇస్తే రోడ్లు వెళ్ళాలి మట్టి తీసినటువంటిది గేటు తీసేశారు. మళ్ళీ గేట్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ తుపాకులతోటి మరి ఇక్కడ ఉన్నటువంటి అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు జనరల్ సెక్రటరీ అయినటువంటి కపిల్ కుమార్ శర్మను బెదిరించడం, అదేవిధంగా అతని మీద కేసు పెట్టడం, భూ ఆక్రమణలు చేస్తున్నటువంటి ప్లాట్లు ఆక్రమించినటువంటి సందర్భంగా అనేక కేసులు కూడా వాళ్ళ మీద బనాయించడం జరిగింది. కేసులు ఎఫ్ఐఆర్లు అయినాయి. అయితే తర్వాత దశల వారీగా చేస్తామని చెప్పాం. ఈ ధర్నా నుంచి అయినా ఇప్పటికైనా కూర్చొని మరి ముందుకు వచ్చి మా కనుక ఇస్తే మేము సాపిగా నువ్వు నడుపుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ నువ్వు ప్రభుత్వం అండదండలని చెప్తున్నావు. రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప మరి సీఎం అని చెప్పి ప్రజా ఆదరణ పొందినటువంటి నాయకుడు, ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడు. కాబట్టి మేము ఇలాంటి అరాచకవాదులను నువ్వు ఎక్కడికక్కడ ఎండగట్టకపోతే నీకు చెడ్డ పేరు వస్తుంది. దయచేసి మరి భూ బాధితుల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రంజిత్ రెడ్డి అగడాలను కట్టడి చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం. ఎక్కువ సమయం లేదు కాబట్టి 2 విషయాలు చెప్తా ఉన్నాను. అచ్యుత ఎడ్యుకేషన్కు ఆయనకు వచ్చే లీజు డబ్బులు మరియు అక్కడ ఉన్న ప్లాట్ల ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెట్టకుండా గేట్లను వెంబడే తొలగించాలి. మరియు అక్కడ ఉన్న మొరాంలో కుప్పలను కూడా తొలగించి వెంబడే రిమూవ్ చేసేసి వాళ్ళకి న్యాయం జరపాలి. మరి నీకున్న 8 బిల్డింగ్స్ ఏవైతే యాక్షన్లో అమ్మిరో ఆ బిల్డింగ్ల వరకే ఉండాలి. నువ్వు ఈ యొక్క లైసెన్స్ తుపాకుల ద్వారా తీసుకొచ్చి మరి బాధితులను అక్కడ భయభ్రాంతులకు గురి చేయడం తప్పండి రంజిత్ రెడ్డి గారు. మరి జలవిహార్ రామరాజు గారు గిట మీరంతా కలిసి మీరు ఇక్కడికి వచ్చి ఈ రౌడీ ప్రోత్సాహాలను తగ్గించుకోవాలి. ఇదేమి మీరు సిటీలా లేకపోతే వికారాబాద్ సైడ్ చేస్తే మాత్రం ఇక్కడ ఊరుకునేది ఉండదు. మీ ఎంబడి గవర్నమెంట్ ఉండొచ్చు, పోలీసు ఉండొచ్చు, కానీ ప్రజాబలం కింద మీరంతా చీపురులతో సమానము, కొట్టుకపోతారు. కాబట్టి రంజిత్ రెడ్డి గారు మీరు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మచ్చదేస్తురా అని అందరూ అంటూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి మచ్చదేస్తురా మీరు వాళ్ళంతా కలిసి చేస్తున్నా తెలియదు. కాబట్టి మీరు దయచేసి చెప్తున్నా,
దొంగతనంగా నీళ్లు తీసుకుపోయినావు కలెక్టర్ ఆఫీస్ ముంగట నుంచే, మరి అంతేవిధంగా దొంగతనంగా పైపులు వేసుకపోయినావు. నువ్వు దొంగతనంగా బెదిరిస్తా ఉన్నావు మా ప్లాట్ యజమానులను, మా రైతులను. రోడ్లు బంద్ చేసినావు. అది ఒక పంచాయతీ లెవెల్లో నువ్వు రోడ్లు బంద్ చేయడానికి నీకు ఎలాంటి హక్కులున్నాయి? మరి వెంటనే కలెక్టర్ గారు, మెజిస్ట్రేట్ గారు కాబట్టి పక్కనే ఉన్నారు, మీరు వెంటనే మరి పంచాయతీ అధికారులను కానీ మున్సిపల్ అధికారులను కానీ పంపించి ఎంక్వైరీ చేయించి ఆ గేట్లని రిమూవ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను రైతు సంఘాల తరపు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీకు దయచేసి కలెక్టర్ గారు మీకు చెప్తా ఉన్నాను, మీరు సిపికి చెప్తారా ఎవరైతే బందోబస్తు తీసుకొచ్చి అక్కడ మరి గేట్లను రిమూవ్ చేయండి. మా యొక్క రైతులను లోపలికి పోనివ్వండి. మాకు అందులో గవర్నమెంట్ పొలాలు ఉన్నాయి, మా సొంత పొలాలు, మా రైతుల పొలాలు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి. కావున రోడ్లను యథావిధిగా వదిలేయలేమని కోరుతా ఉన్నాను. మీ అందరికీ చెప్తాను, మీడియా సహకరించేందుకు చాలా ధన్యవాదాలు. వెంటనే ఇప్పుడు రాజేంద్ర ఇంటికి పోతున్నాము, ఆయన ఇక్కడ సహకారం కోరడానికి మీరు దయచేసి సహకరించాలని కోరుతున్నాను. రావాలి రావాలి రాజేంద్ర అన్న రావాలి, 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 రావాలి 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 రాజేంద్ర అన్న రావాలి. ఒక్కసారి వాయిస్ తోటి అందరూ అరే మంచి మహారాజు, మనసులో మహారాజు అయినా రాజేంద్ర అన్న రావాలి, బాధితులకు న్యాయం చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి. రావాలి రాజేంద్రన్న, రావాలి 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 రాజేంద్రన్న, రావాలి 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 ఎంపీ రాజేంద్రన్న, రావాలి 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 రాజేంద్ర అన్న రావాలి.